చౌడేపల్లి మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వర్షపు నీరు చేరిపోయింది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కళాశాల మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాల చుట్టుపక్కల ఉన్న రాజా కాలువను ఆక్రమించుకొని కొందరు అక్రమ కట్టడాలు నిర్మించడంతో వర్షపు నీరు కాలువలలో వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో ఆ నీరు మొత్తం కాలేజీ లోపలికి చేరి కాలేజీ ఆవరణ మొత్తం అస్తవ్యస్తంగా మారింది. ఇవాళ ఉదయం విద్యార్థులు ఒక్కసారిగా కళాశాల ప్రాంగణానికి చేరుకోగా ఆ ప్రాంతమంతా వర్షపు నీటితో నిండి ఉండడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి రాజా కాలువపై అక్రమంగా కట్టడాలను నిర్మించుకున్న వారిపై చట్టరీత్యా చర్యలు చేపట్టాలని కళాశాల ప్రిన్సిపల్, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. గత 2 రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మన పరిసర ప్రాంతాల్లో విపరీతమైనటువంటి నీళ్లు నిలవడం జరిగింది. సో అందులో భాగంగా మన కళాశాల చుట్టూ కూడా విపరీతమైనటువంటి నీళ్లు నిలిచిపోయినాయి. కళాశాల లోపల కూడా క్లాసుల్లోనూ కూడా నీళ్ళు వచ్చేసాయి. గ్రౌండ్ అంతా కూడా నీళ్ళమయం అయిపోయింది. విద్యార్థులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ నీళ్లు ముఖ్యంగా ఇట్లా కళాశాలలోనికి, గ్రామాల్లోనికి చేరడానికి ప్రధానమైనటువంటి కారణం నిర్దిష్టమైనటువంటి డ్రైనేజ్ సిస్టమ్. కాలువలు, రాజకాలువలు లేకపోవడం, ఆ రాజకాలువల్ని ఆక్రమించడం, ఆ రాజకాలువల్ని పూర్తి చేయడం, ఇష్టం వచ్చినట్లు ప్రజలు వ్యవహరించడం వల్ల తన స్వార్థంతో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సాధారణమైనటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకి గురవుతున్నారు. ఇది ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వం గుర్తించి నిర్దిష్టమైనటువంటి రాజకాలువలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని క్లీన్ చేసి ఈ వాటరు తాము పోయే దారిలో పంపిస్తే ఇలాంటి వైపరీత్యాలు సంభవించమని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. విద్యార్థులు ఆరోగ్యం ఈరోజు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. సో ఈరోజు మన క్వార్టర్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. విద్యార్థులందరూ కూడా కూర్చొని రాయడానికి కానీ స్టడీ అవర్ చేయడానికి కూడా అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఎదుర్కొంటోంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎవరనేది ప్రభుత్వమే గుర్తించాలి. నమస్కారం తెలియజేస్తూ ఆల్రెడీ పలుమార్లు మన ఎండిఓ ఎంఆర్ఓ ఆఫీసులో సెక్రటరీ గారికి కూడా తెలియపరచడం జరిగింది. ఇట్లా వానలు వస్తే కాలువలు మూసుకుపోవడము, రాచ కాలువలు ఆక్రమించడం వల్ల ఇటువంటి ఒక ప్రాపర్ వాటరు వెళ్ళేదానికి మార్గాలు కరెక్ట్గా లేనందువల్ల ఇట్లాంటివి ఉన్నాయి. ఇట్లా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు దాన్ని సార్ట్ అవుట్ చేయకుండా ఉండడం వల్ల ఇప్పుడు ఎక్కువ డ్యామేజ్ జరిగేదానికి వీలుగా ఇట్లా చుట్టుపక్కల ఉన్నటువంటి నీళ్ళంతా కూడా మా కళాశాలలోకి వచ్చేసే విధంగా ఈ కాలువలు లేనందువల్ల కాలువల నుండి నీళ్లు ఒక చెరువుకు వెళ్ళే విధంగా ఒక పర్మనెంట్ మార్గాలు లేకుండా ఉండడం వల్ల ఇటువంటి వస్తున్నాయి. అది గతంలో కూడా మేము ఇట్లాంటి వాటిని తీసుకెళ్ళి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఫోటోలు కూడా చూపించి పంచాయత్ సెక్రటరీని కూడా కలిసి ఎండిఓ గారిని అందరికీ చెప్పడం జరిగింది. టెంపరీగా ఏదో ఆ రోజు చేశారే కానీ మళ్ళీ ఇట్లా కాలువలు ఏర్పరచడం కానీ ఏమీ జరగలేదు. దయచేసి ఇట్లాంటివి చేయకపోతే కళాశాల విద్యార్థులకు కూడా ఆరోగ్యానికి కూడా ఇబ్బందులుగా ఉంటాయి. కళాశాల రన్ చేయాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉండి కూడా మేము జరుపుకోలేని పరిస్థితిలో ఈ కాలేజీ సిచ్యువేషన్ మీరే చూశారు. వీటిని అందరూ కూడా మేము మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్ని కన్సర్న్ అధికారులందరినీ కూడా దీనికి మీద కొంచెం చర్య తీసుకొని మాకు పర్మనెంట్గా ఇట్లాంటి ఏర్పడకుండా ఆ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, కాలువలు కానీ, రాచ కాలువలు కానీ అన్నీ చూసి ఈ నీళ్ళంతా కూడా వాటి నుండి వెళ్ళి చెరువులోకి వెళ్ళే విధంగా మార్గాలు ఏర్పరచాలని మీ మూలంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.